వోల్ట్సన్ అనేటటువంటి సంస్థ 15,000 కోట్ల రూపాయలకు ఒప్పందం అని చెప్పేసి నాటకాలు ఆడుతున్నారు. ఢిల్లీలో ఏడాది క్రితం ప్రారంభమైనటువంటి 10 లక్షల రూపాయలతో ప్రారంభమైన సంస్థ అది 15,000 కోట్లు పెట్టుబడి పెట్టడం ఏంటి, వేలాది మందికి ఉపాధి కల్పించడం ఏంటి, ఇదంతా కూడా పెట్టుబడుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. వాళ్ళకి మళ్ళీ కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని లక్షల రూపాయలకి చేతులకు ఇచ్చేస్తున్నారు. తద్వారా 68% లాభాలు వాళ్ళ చేతికి ఇచ్చేస్తున్నారు. ఇదంతా పెద్ద కుంభకోణం అన్నటువంటిది సాక్షి రాసుకొస్తే కాదు అసలు వోల్ట్సన్ ల్యాబ్స్ అనేటటువంటిది డైరెక్ట్గా కంపెనీ కాదు, అది ఆర్జే గ్రూప్ అనే ఒక సంస్థ ఉంది. ఆ ఆర్జే గ్రూప్ అనేటటువంటి సంస్థ అందులో భాగం ఈ వోల్ట్సన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే ఆర్జే గ్రూప్ వాళ్ళే వోల్ట్సన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టారు. అది అనామక్ కంపెనీ కాదు. వాస్తవంగా ఈ కంపెనీ భారతదేశం, దుబాయ్, థాయిలాండ్, మొరాకో దేశాల్లో కూడా ఆర్జే గ్రూప్ అనేది కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. 90,000 కోట్ల టర్నోవర్ ఉంది. 37 ఎకరాల కోసం వోల్ట్సన్ అనే సంస్థను స్థాపించింది అన్నది తప్పు అని చెప్పుకొస్తున్నారు. నిజమైతే కనుక మంచిదే. కాకపోతే ఇప్పుడు ఇదివరకు కూడా ఇట్లాగే ఆ వైశ్య ఐఎన్జీ వైశ్య అన్నటువంటిది, ఐఎన్జీ భారత్ వైశ్య అన్నటువంటిది ఆ మధ్యన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఏదైతే ఒక పెద్ద సంస్థ అని పేరు చెప్పారు, ఆ తర్వాత అది లోకల్ సంస్థ, అందులో నుంచి బయటకు వచ్చినోడు అని చెప్పారు. అట్లాగే ఏమైనా ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉంటుంది.